ఈ వీడియో మనం స్మార్ట్ ఎలా ఉండాలి, స్మార్ట్ ఎలా ఆపడాలి, అమ్మాయిల్ని ఎలా ఇంప్రెస్ చేయాలి, అమ్మాయిలు మాత్రమే కాదు ఎవరు నీతో మాట్లాడినప్పుడు వాళ్ళ దృష్టిలో నువ్వు ఎలా స్మార్ట్ రా అని అనిపించుకోవాలి. ఇట్లాంటి కొన్ని టిప్స్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడతాం. ఎండ్ దాకా చూడండి, టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని టిప్స్ గురించి మాట్లాడుకుందాం, ఎలా మనం స్మార్ట్గా ఆపడాలని. ఫస్ట్ థింగ్ ఈజ్ డ్రెస్సింగ్ సెన్స్. స్మార్ట్గా ఆపడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రెస్సింగ్ సెన్స్ గురించి నాలెడ్జ్ ఉండడం తప్పనిసరి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పిన, నేను ఎవరైనా స్ట్రేంజర్స్ అనేది చూడంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటీస్ చేస్తుంది మీ డ్రెస్సింగ్ సెన్స్. మీ కలర్ కాంబినేషన్ ఎలా వేసుకున్న డ్రెస్సింగ్ సెన్స్ బట్టి నీ మెంటాలిటీ నేను జడ్జ్ చేస్తారు. అందుకే డ్రెస్సింగ్ సెన్స్ గురించి నాలెడ్జ్ ఉండడం తప్పనిసరి అయింది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ అంటే ఎల్లప్పుడూ నువ్వు ఫేస్ మీద స్మైల్ ఉంచుకోబోతున్నావు. నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క టైంలో ఫేస్ మీద స్మైల్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ నాలెడ్జ్. న్యూస్ చదవండి, బుక్స్ చదవండి, నాలెడ్జ్ గెయిన్ ఇంప్రూవ్. ద మోర్ యూ లెర్న్ ద మోర్ యూ ఎర్న్ అని మీరు వినే ఉంటారు. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఫిట్గా ఉండండి. ఎర్లీ మార్నింగ్ లేవండి గాయస్, జిమ్కి వెళ్ళండి. జిమ్కి వెళ్ళే టైం లేకపోతే ఇంట్లోనే జిమ్ చేయండి ఫిట్గా ఉండడానికి. ఎక్కువ మన బాడీ బిల్డింగ్ చేసిన ఫిట్గా ఉంటే చాలు. ఎందుకంటే ఫిట్గా ఉండడం వల్ల మనకి ఎక్కువ లేజినెస్ ఆపడదు, ఎల్లప్పుడూ యాక్టివ్గా ఉంటాం. అండ్ నెక్స్ట్ వన్ బిహేవియర్. మీరు మాట్లాడే సమయంలో ఎక్కువ చిన్న మాట్లాడకండి అండ్ పెద్దగా మాట్లాడకండి. నార్మల్ సింపుల్ వేలో మాట్లాడండి. అండ్ నెక్స్ట్ హెల్పర్ కండి. ఒకవేళ మీరు ఏమైనా అర్జెంట్ పని మీద ఉంటే, ఏమైనా వర్క్ మీద ఉంటే హెల్ప్ చేయని అడిగితే అప్పుడు మీరు అవార్డ్ పని మీద ఉందని చెప్పొచ్చు. లేనప్పుడు దగ్గరికి వచ్చి హెల్ప్ కోసం అడిగితే తప్పకుండా హెల్ప్ చేయండి గైస్. ఇది ఒక గుడ్ ఇంపాక్ట్ పడుతుంది మీ మీద. అయితే ఇదొక చిన్న చిన్న టిప్స్ ఎలా మనం స్మార్ట్గా ఆపడతామని. స్మార్ట్ ఆపడేందుకు ఏదైతే మనం అవాయిడ్ చేయాలో దాని గురించి మనం మాట్లాడుకుందాం. అది దాని గురించి మాట్లాడే ముందు ప్లీజ్ గాయ్, ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే ఈ వీడియో అండ్ ఈ ఛానల్ పూర్తిగా ఓన్లీ ఫర్ డార్క్ స్కిన్ వాళ్ళ కోసం మాత్రమే. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఇటువంటి వీడియోని తీస్తూ ఉంటాను. ఇంకా మళ్ళీ డార్క్ స్కిన్ వాళ్ళకి కొంతమంది తెలియదు ఈ ఛానల్ మన తెలుగులో ఉందని. మీకు ఎవరైనా ఫ్రెండ్సే కానీ లేదా స్ట్రేంజర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటంటే అవాయిడ్, ఏదైతే మనం అవాయిడ్ చేయాలి మనం స్మార్ట్గా ఆపడాలంటే. ఫస్ట్ థింగ్ ఓవర్ స్మార్ట్. ఫేక్ ఉండడం మానేసేయండి. ఇప్పట్లో ఇదొక ఫ్రెండ్స్ ఉన్నప్పుడు చాలామంది నార్మల్గా ఉంటారు. ఒక్కసారి అమ్మాయి వచ్చినాక సడన్గా చేంజ్ అయిపోతారు. ఆమె మీద ఏదైనా కొటేషన్ రావడం, ఎక్కిరియడం, ఇట్లాంటి సిల్లీ థింగ్స్ అయితేనే ఉంటాయి. ఐ నో దట్. కానీ అట్లాంటివి ఏం చేయకండి, ఓకేనా. దాంట్లో మీరు ఫేక్ కాపాడతారు. ఎందుకంటే ఫేక్ ఉంటుంది, రియల్ ఉంటుంది. అంటే బీ రియల్. ఇప్పుడు రియల్గా ఉండని ట్రై చేయండి, ఓకేనా. రియల్ పర్సనాలిటీ ఇప్పుడు అందరు ఇష్టపడతారు. నెక్స్ట్ వన్ ఈస్ బ్యాడ్ హ్యాబిట్స్. బ్యాడ్ హ్యాబిట్ వదిలేండి గాయ. ఎందుకంటే ప్రజెంట్ నీకు ఇప్పుడు చేస్తున్నప్పుడు, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు, సిగరెట్ తాగుతున్నప్పుడు నీకు హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఆఫ్టర్ లాంగ్ టైం అదొక బిగ్ ఇంపాక్ట్ అనిపిస్తుంది. అందుకే ఆల్కహాల్ సిగరెట్ బంద్ చేయండి. అండ్ లాస్ట్ వన్ ఈస్ షై అంటే మీరు ఎక్కువ సిగ్గుపడకండి. మీరు డబుల్ మీనింగ్ అనుకోకండి. నేను కూడా నాకేమైనా టాలెంట్ ఉన్నప్పుడు ఉన్నా కూడా నేను చెప్పుకోను బయటికి. ఎందుకంటే ఒకవేళ అది తప్పు కరెక్టో అని డౌట్లో ఉండి షై టైప్లో ఉండి వెళ్ళిపోతా. ఎందుకు గైస్ అట్లా ఉండకండి, షై టైప్ ఉండకండి. ఎందుకంటే టాలెంట్ ఉన్నది ఏం లాభం. టాలెంట్ ఉన్నది చూపించుకున్నందుకు. ప్రతి ఒక్క మనిషిలో అదొక టాలెంట్ ఉంటుంది గాయస్. చూడండి, అన్నిట్లో ఉండలేము. దేవుడు అనేది అందరికి లోపాలు ఇస్తారు గాయస్. లోపాలు అంటే ఉండదు, కానీ ప్రతి ఒక్క లోపల ఒక టాలెంట్ ఇస్తారు. ఆ టాలెంట్ని గుర్తించుకోండి. ఆ టాలెంట్ బయట పెట్టే సమయంలో బయట పెట్టేసేయండి, ఓకేనా. మీరు సిగ్గుతోటి ఓ షై టైప్ ఇంట్రోవర్డ్ అని ఇది ఒక ట్యాగ్ చేసి దాన్ని తొక్కేయకండి. ఇది ఒక చిన్న టిప్స్ ఎలాంటి మీరు స్మార్ట్గా ఆపడతారని మీ గ్రూప్లో ఎక్కడైనా సర్కిల్లో ఉన్నప్పుడు. అండ్ మీకు ఏమైనా పర్టికులర్లీ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా తీసుకొస్తాను గాయస్. సో అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.